ప్రపంచ దేశాలన్నిట్లోనూ భారతదేశంలో మాత్రమే మన సంస్కృతి సాంప్రదాయాలకు ముఖ్యంగా విలువనిస్తాము. ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ అంతా కూడా సుస్యశ్యామలంగా ఉంటుందని అందరూ మనకు తెలుసు. అలాంటి మహిళలని ఆయన అలా వేశ్యలు అని అనటం చాలా తప్పు. అసలు వేశ్య అంటే ఆయనకి ఏం తెలుసని అర్థము? ఏంటి ఆ మాటల? తన తన తల్లిని గౌరవించేవాడు ఎవరు కూడా ఈ మాట మాట్లాడరు. తల్లిని చెల్లిని గౌరవించలేని ఆయనే గౌరవించుకోలేని మనస్తత్వం కలిగిన వ్యక్తి కాబట్టి ఆడవారిని అంత నీచంగా ఆ మాటలు మాట్లాడారు. కాబట్టి దీనిపైన మన గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే చర్యలు తీసుకుని మహిళలకు క్షమాపణ చెప్పించాల్సిందిగా కోరుచున్నాం. మహిళలను ఆ మాటలు అనటం చాలా బాధాకరము. అది క్షమించరాని నేరము, ఘోరము. ఎలా తీసుకుంటామంటే అండి, ఒకటి వాళ్ళు ఇంత అపవాదు వేసేటప్పుడు, మహిళల మీద ఇంత నింద వేసేటప్పుడు ఆ సాక్షి మీడియా డైరెక్టర్ అండ్ మేనేజర్ కమ్ అంతా భారతిరెడ్డి గారు అంటే ఒక మహిళ ఉండి ఒక మహిళా ఛానల్లో మీరు డిబేట్ చేస్తూ మహిళల్ని కించపరుస్తున్నారంటే మీ సంస్కారం మీ ఈ నిజాయితీ ఏ పాటితో జనాలందరికీ అర్థమవుతుంది. మీరు మహిళలందరినీ అన్నారు వేసే అని. అమరావతి మహిళ అంటే అమరావతి అంటే రాష్ట్రానికి రాజధాని అంటే రాష్ట్రానికి వెన్నుపట్టది. మీరు ఒక మహిళలు అందరూ అమరావతి రైతులు అంటే అమరావతి వరకే చెందదండి, అది మొత్తం రాష్ట్రాన్ని మహిళలందరికీ చెందుతుంది. అది అంటే రాష్ట్రంలో నీ తల్లి ఉంది, నీ చెల్లి ఉంది, నీ అక్క ఉంది, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి భార్య ఉంది, అందరూ ఉన్నారు అంటే వాళ్ళందరూ వేసాలని అర్థమా? ఏ రకంగా మీరు ఈ మెసేజ్ ఇవ్వాలనుకుని మీరు ఈ కామెంట్ చేశారు? మీరు దీని మెసేజ్కి అర్థం ఏంటి? మీరు చేసిన కామెంట్కి అర్థం ఏంటి? అందరినీ చేశారు, మహిళలందరినీ. కాబట్టి మీరు శంషేర్గా బేషరతుగా మీడియా ముందుకు వచ్చి మీరు క్షమాపణ చెప్పాలి. దీనికి శిక్ష అర్హులు కాబట్టి మీరు ఖచ్చితంగా శిక్ష అనుభవించాలి. ఇది మాత్రం మేము మహిళలందరం కూడా, మా మహిళలందరి తరపున కూడా మేము డిమాండ్ చేస్తున్నామండి. అసలు సాక్షి ఛానల్ అన్నదే ఒక అభూత కల్పన. అసలు దానికి నీతి నిజాయితీ ఏ వార్త కూడా దాంట్లో నమ్మదగ్గ విషయం కాదు. అలాంటిది దాంట్లో డిబేట్ పెట్టారంటే వాళ్ళు ఎంత నీతి తక్కువ వాళ్ళో అర్థమవుతుంది. వాళ్ళ కామెంట్కి మనం బాధపడుతున్నాం, కానీ వాళ్ళ వెనకమాల ఏదో పథకం ఉంది. వీళ్ళందరినీ ఏదో భయపెట్టేసేసి ఏదన్నా అంటే వీళ్ళందరూ ఏదో ఉద్యమని అలా వచ్చేస్తారు. వీళ్ళు వెనకమాల ఇంకేదో పథకం పెట్టారేమో అని అనుమానంగా కూడా ఉంది. తప్పు, చాలా తప్పు. అసలు ఇదేమైనా చిన్న విషయం కాదు, చిన్న కామెంట్ కూడా కాదు. అసలు యావత్ మహిళా లోకాన్ని అవమానించినట్టు. ఎవరు వేసిలు ఉంటారండి? వాడు ఎంత నీచంగా అన్నాడంటే అమరావతి ఒకటే కాదు, ఆడవాళ్ళందరికీ సంబంధించింది వేసి అన్న పదం. కాబట్టి కఠినంగా అసలు సాక్షినే బంధించాలి. 3 రోజులుగా చూస్తున్నామండి అమరావతి మహిళల పట్ల సాక్షి ఛానల్లో ఏ రంగంగా అయితే మాట్లాడారో. కొమ్మినేని శ్రీనివాస్ గారు ఒకడు, తర్వాత వాడపల్లి కృష్ణరాజు గారు ఒకడు నోటికి వచ్చినట్టు మాట్లాడారు. మరి ఆడవాళ్ళని మాట్లాడారో లేకపోతే ఏం మాట్లాడారో వాళ్ళకి అర్థం కావట్లేదు. వాడికి మైండ్ పోయింది. కొమ్మినేని శ్రీనివాస్ గారు వాడు జర్నలిస్టా లేకపోతే ఎవడన్నా దొంగతనాలు చేసే డెకాయిట్ గాడో అర్థం కావట్లేదు. ఏం మాట్లాడి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడ ఉంది, వాళ్ళ ఆవిడని కూడా ఇదే మాట మాట్లాడతాడా? వాళ్ళ కూతురుని కూడా ఇదే మాటలు మాట్లాడతాడా? వాళ్ళని ఏమన్నా అంటే వీళ్ళు తట్టుకుంటారా? రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు గిర్నాలు చేసేవాళ్ళే కదండి. అదే మేము మాట్లాడినట్టయితే ఎంత ఆగి చేసేవాళ్ళు అండి. సాక్షి ఛానల్లో బుద్ధి జ్ఞానం ఉందా? అలాంటి యదవలను కూర్చోబెట్టి వాడిని యాంకరింగ్గా చేయించి కొమ్మినేని శ్రీనివాస్ గారిని ఇలా మాట్లాడిస్తారా? అదేమంటే మా సాక్షి ఛానల్ సంబంధం లేదంటారా? సంబంధం లేకపోతే ఈ దరిద్రమ నా కొడుకులు అందరినీ తీసుకొచ్చి ఎందుకంటే ఇంటర్వ్యూలు చేయటం అంటే మాట్లాడితే నైతిక బాధ్యత ఎవరు తీసుకోవాలండి? ఛానల్ తీసుకోవాలి. భారతిరెడ్డి గారు దానికి సీఈఓ కాబట్టి వెంటనే వచ్చి బేషరతుగా క్షమాపణ చెప్పాలి మహిళలకి. ఏమండి, నేను కూడా మహిళల పట్ల ఇలా అసభ్యంగా మాట్లాడడం చాలా దారుణం. కాబట్టి మాకు తెలియకుండా జరిగింది, దాన్ని మేము ఖండిస్తున్నామని చెప్పాలి. మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. వాళ్ళ కొమ్మినేని కానీ ఆ వాడపల్లి కృష్ణరాజు కానీ రోడ్డు మీదకి వచ్చి మహిళలందరూ కూడా చెప్పులతో కొట్టాలండి. ఇది అమరావతి మహిళలు చేయటం కాదండి, సాటి మహిళలుగా అందరూ కూడా రియాక్ట్ అవ్వాలి ఇవాళ. ఎందుకంటే వాళ్ళ మమ్మల్ని అన్నారు, రేపు మిమ్మల్ని అంటారు. మీరందరూ కూడా అదే కోవకు చెందిన వాళ్ళని వాళ్ళు మాట్లాడతారు. దానికి ఇదేం లేదు. కాబట్టి ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నామండి. 3 రోజులు అయిపోయింది సార్, ఎంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు, వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. మనం ప్రెస్ మీట్లు పెడితే ఉపయోగం లేదు సార్. మీరు ఏదన్నా ఉంటే చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుని వెంటనే అరెస్ట్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే వాళ్ళకి 3 రోజులు అయింది. మొన్న కిషోర్ని భారతిరెడ్డి గారి గురించి ఏదో మాట్లాడితే తీసుకెళ్ళి 24 గంటలు గడవక ముందలే మన కార్యకర్త అయినా కానీ తీసుకెళ్ళి మీరు అరెస్ట్ చేశారు. అలాంటిది ఇప్పుడు మరి ఎందుకని మీరు ఆగుతున్నారు, ఎందుకని నన్ను అరెస్ట్ చేయట్లేదని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి మహిళలకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. వాళ్ళకండి ఫస్ట్ నుంచి కూడా అమరావతి మీద విషం చిమ్మటం అనేది వాళ్ళకి వెన్నతో పెట్టినటువంటి విద్య. ఎందుకంటే అమరావతికి చంద్రబాబు నాయుడు గారు సృష్టించింది కాబట్టి అమరావతి అంటే వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా ఎడారి అన్నారు, శ్మశానం అన్నారు. గతంలో మేము చాలా చూసాం.
ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే మేము ఇవన్నీ కూడా లెక్క చేయలేదు. అసలు ఇవన్నీ లెక్క చేయకుండానే మేము ముందుకెళ్ళాము, పోరాటం చేశాము, జగన్మోహన్ రెడ్డి మీద గెలిచాము. జగన్మోహన్ రెడ్డిని దించాలి అని ఒక కాన్సెప్ట్ పెట్టుకొని చాలా చాలా తిరిగి రాష్ట్రం మొత్తం తిరిగి జగన్మోహన్ రెడ్డిని దించి 1 సీట్కి చేసింది మేమే, అమరావతి మహిళలమే, అమరావతి రైతులమే. కాకపోతే ఈరోజు వేశ్యల రాజధాని అన్నాడు, దేవతల రాజధానిని పట్టుకొని. దేవతలంటే అసలు ఎవరు? దేవతలు ఎవరి కిందకు వస్తారు? అమ్మవారు పార్వతీదేవి అమ్మవారు, కనకదుర్గమ్మ అమ్మవారు, ఇక్కడ విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారు, శివయ్య అమరావతిలో శివయ్య, వెంకటపాలెంలో వెంకటేశ్వర స్వామి, వీళ్ళందరూ ఉన్నారు. దేవతలంటే వాళ్ళు. దేవతల రాజధాని అంటే పట్టుకొని వేశ్యల రాజధాని అన్నాడు. అసలు మెయిన్ దేవతలను మాట్లాడాడు, వేశ్యలుగా కనిపించారు దేవతలు. దీని మీద ప్రతి ఒక్క హిందూ మతాన్ని వాళ్ళు గౌరవించే వాళ్ళైతే ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద స్పందించాలి. వేశ్యల రాజధాని అని మాట్లాడాడు. వేశ్యల రాజధాని అంటే